Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభు యేసునందు అత్యధికముగా ప్రేమింపబడుతూ, పోషింపబడుతూ, దీవింపబడుతూ, నడిపింపబడుతూ ఉన్న ప్రియ దైవజనమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యాలు దేవుని యొక్క ఉదాహరణను గురించి, మనిషి యొక్క అసూయ అనే ఈ గుణమును గురించి ఈరోజు మనందరం కూడా ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా ఒకసారి ఒక రాజ్యములో కుమ్మరి, ఒక చాకలి, వీళ్ళిద్దరు కూడా రాజ్యంలో పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా కలిసిమెలిసి స్నేహంగా ఉంటూ ఎవరి పని వాళ్ళు చక్కగా చేస్తున్నారు. కుమ్మరేమో రాజ్యానికి కావలసిన కుండలన్నీ కూడా తయారు చేస్తూ ఉంటాడు. చాకలేమో రాజు పరివారము వాళ్ళకి సంబంధించిన బట్టలన్నీ కూడా ఉతికి చక్కగా ఇస్త్రీ చేసి వాళ్ళందరికీ కూడా అందిస్తుంది. అయితే కుమ్మరి కంటే కూడా చాకలికి మంచి పేరు వస్తుంది. చాకలి బాగా ఉతుకుతున్నాడు, బాగా శుభ్రం చేస్తున్నాడు, బాగా నీటిగా ఉంటున్నాయి, బాగా తెల్లగా ఉతుకుతున్నాడు, మంచిగా ఇస్త్రీ చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడని రాజు దగ్గర నుంచి ఆ రాజ్యంలో ఉన్న మంత్రులు కూడా అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇది కుమ్మరికి నచ్చల, అసూయ కలిగింది. అప్పుడే బాగా చేస్తున్నాడా, అంత తెల్లగా ఉతుకుతున్నాడా, అంత బాగా ఉతుకుతున్నాడా, చూద్దాం ఏమాత్రం ఉతుకుతాడా అని చెప్పేసి అతని మీద అసూయతో, కోపంతో రోజు రాజు దగ్గరికి వచ్చాడు. రాజా, మీరు ఈ చాకలిని పొగుడుతూ ఉన్నారు, అతని యొక్క ఫలితాలను గురించి అందరూ కూడా గొప్పలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే నాకు ఒక సవాలు, నిజంగా చాకలి అంత బాగా ఉతికితే, అంత తెల్లగా శుభ్రంగా ఉతికితే ఒక పని చెప్తాను. మన రాజ్యంలో ఏనుగు నల్లగా ఉంటుంది. నిజంగా అంత నైపుణ్యం ఉంటే, అంత సామర్థ్యం ఉంటే ఆ ఏనుగుని తెల్లగా చేయమని చెప్పండి, చూద్దాం. ఏమన్నాడు? ఆ ఏనుగుని తెల్లగా చేయాలి, తెల్లగా శుభ్రంగా చేయమనంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను. రాజు పిలిపించాడు చాకలి. ఇదిగో ఈ విధముగా కుమ్మరి సవాలు చేస్తూ ఉన్నాడు, నువ్వు నిరూపించుకోవాలి, ఏనుగుని తెల్లగా చేయమంటున్నాడు, నువ్వు చేయాలి అని చెప్పి రాజు చెప్పాడు. మనసులేమో చాకలికి దైవం అర్థం కావట్లా. ఎలా ఏనుగుని తెల్లగా చేస్తాడు? సాధ్యమయ్యేదనేనా? సాధ్యమవుడు. పక్కనున్న కుమ్మరికి ఒక అర్థమైంది, అసూయతో, ఈర్ష్యతో ఈ విధంగా చేశాడని అర్థమైంది చాకలి. అలా ఆందోళనతో ఆలోచిస్తా ఒక ఆలోచన వచ్చింది చాకలి. రాజుతో అన్నాడు, అలాగే రాజా, మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను, ఏనుగుని నల్లగా ఉన్నదాన్ని తెల్లగా చేస్తాను. అయితే నాదొక మనవి, ఏంటో చెప్పు అన్నాడు రాజు. నేను బట్టలు కుండల్లో వేసి నానబెట్టి ఉతికి శుభ్రం చేసి వాటిని తెల్లగా చేస్తాను. మరి ఏనుగును కూడా ఆ విధంగా చేయాలంటే నాకు పెద్ద కుండ కావాలి. కాబట్టి పెద్ద కుండ తయారు చేసి తీసుకున్నామని చెప్పండి, దాంతో నేను ఏనుగులు పెట్టి శుభ్రం చేస్తాను. వెంటనే రాజు ఏం చేశాడు? కుమ్మరికి చెప్పాడు, వెళ్ళి పెద్ద కుండ
తయారు చేసుకుంటా దానికి కావాల్సినది తయారు చేసుకొచ్చి అతనికి ఇవ్వు, అతను తెల్లగా చేయకపోతే అప్పుడు చూద్దాం. పెద్ద కొండ తీసుకొని వచ్చాడు, పెద్దది చేసుకొచ్చి ఆడ పెట్టాడు. ఏది గట్ట కాలు గట్టిగానే ఏమైంది, పడకమాట తగిలి మొక్కలు అయిపోవాలి. ఇలా చాలా సార్లు జరిగింది. పెద్ద చేస్తున్నాడు, గట్టిగా చేస్తున్నాడు, కానీ ఏది కాలు గట్టిగానే వల్ల కాల. ఎన్నిసార్లు చేసినా కుండ తయారవుతుందా, వల్లగా చేతులు ఎత్తేసి రాజు పిలిపించి ఆ కుమారుడిని కోపడి, నీకు పని చేత కాదు, అసలు ఈ రాజ్యంలోనే ఉండొద్దు, వెళ్ళిపోని చెప్పేసి రాజ్యం నుంచి బయటికి పడేసి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క చిన్న కథలో మనకు అర్థమైన విషయం ఏంటి? ఏం జరిగింది ఇక్కడ? కుమ్మరి శాంతలి మీద అసూయపడ్డాడు. అసూయతో అతనిని ఏదైనా చేయాలి, లేకపోతే అతని పేరు చెడగొట్టాలని ప్రయత్నం చేశాడు. కానీ ఎవరు నష్టపోయారు? చివరికి ఎవరు నష్టపోయారు? కుమ్మరి నష్టపోయాడు. ఈ రోజున మరి వాక్యాలన్నీ కూడా మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి సువార్త పట్టణంలో ద్రాక్ష తోట కూలీల ఉపమానాన్ని అందరం కూడా విన్నాం. మొట్టమొదటిగా మనము మరి సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. శాంత గుణము వలన ఆరోగ్యములు కలుగును, అసూయ ఎముకలలో పుట్టిన పుల్లు వంటిది. అసూయ ఎలాంటిదంట? ఎముకలలో పుట్టిన పుల్లు వంటిది. నీకు పాపాలు 2 రకాలు ఉంటాయి తెలుసా? పాపాలు 2 రకాలు. స్వల్ప పాపములు, సామైన పాపం. అధిక పాపాలు కాదు, స్వల్ప పాపాలు, సామైన పాపం. స్వల్ప పాపాలు అంటే చిన్న చిన్న పాపాలు, మరి ప్రభుని మన్నింపు అడిగితే క్షమాపణ లభిస్తుంది. కానీ సామైన పాపాలు ఏంటంటే ఇవి జీవితాంతము కూడా మనందరినీ పీడిస్తాయి, మనందరినీ కూడా చావుకు దగ్గర చేస్తాయి. అలాంటి చావైన పాపాలు 7 ఉన్నాయి. చావైన పాపాలు 7 తెలుసా మీకేంటో? సత్యోపదేశంలో ఉంటే చావైన పాపాలు 7. మొదటిది గర్వం, రెండవది అసూయ, మూడవది అత్యాశ, నాలుగవది కోపం, ఐదవది మోహం, ఆరవది తిండి భోక్తం, ఏడవది సోమరితనం. ఏతవి చెప్పుకుంటే ఎలా వస్తా ఉన్నా? మొదటిది గర్వం, రెండవది అసూయ, కోపం, మోహం, తిండి భోక్తనం, సోమరితనం. అత్యాశ. ఇవన్నీ కూడా సామైన పాపాలు. అందులో ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్న పాపం ఏంటి? అసూయ. అసూయ ఎలాంటిదంట? ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది. ఎముకలలో కుళ్ళు పుడితే ఏమవుతుంది? శరీరం అంతా పాకిపోతుంది. అలా కుళ్ళు పుట్టినప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారు? మందులు ఇస్తారా? మందులు లేదు. ఏం చేస్తారు? ఉన్నంతకాలం అలా ఉంటే చంపేసి జరుగుతుంది. ఎంతకాలం అంటారు? మహా అయితే కొన్ని రోజులు బతుకుతారు. అందుకనే ఎముకలలో కుళ్ళు పుడితే, కుళ్ళు అంటే ఏంటి? ఇక్కడ ఇన్ఫెక్షన్ అంటాం కదా. ఇన్ఫెక్షన్ చేరితే ఏం చేస్తారు? లోపల ఏదన్నా ఎముకలో చేరితే ఏం చేస్తారు డాక్టర్లు?
చేస్తారు, కోసేస్తారు. చాలాసార్లు డాక్టర్లు చెప్తారు, ఇంకో డ్యామేజ్ అయిపోయింది కాదు, లేకపోతే చెయ్యి డ్యామేజ్ అయిపోయింది, అక్కడ వరకు తీసేయకపోతే ప్రాణానికే. ఈ అసూయ కూడా అలాంటిదే, ప్రాణానికి ప్రమాదకరమైనది. ఇది ఎముకలలో ఒకసారి చేరిందంటే మనిషినే నిలువెల్లా అణచివేస్తుంది, కృంగతీస్తుంది. ప్రియ సహోదరి సహోదరుల, కనుక ఈ రోజున ఈ యొక్క అసూయను బట్టి, అసూయను గురించి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన అనుదిన జీవితంలో ఇది సర్వసాధారణం. ఒక రోజులో చూస్తే ఎన్నిసార్లు అసూయ పడతావు నువ్వు? ఎన్నిసార్లు నీకు అసూయ కలుగుతుంది? ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఎన్నిసార్లు అసూయ పడతావు? పక్క వాళ్ళను చూసి ఎన్నిసార్లు పడతావు? ఎన్నోసార్లు. వీళ్ళైతే పక్కన చీర కట్టుకుంటే మంచిది, వాళ్ళని చూసి అసూయ పడతారు. చిన్నపిల్లలు నువ్వు చూసారు ఎప్పుడైనా? ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే తల్లికి ఒకటి ఎత్తుకుంటే ఒకడు ఊరుకుంటాడా? ఊరుకోడు, చేపడతారు, నన్ను కూడా ఎత్తుకోరు. పోనీ వీళ్ళు దించేసి వాడు ఎత్తుకుంటే వీడు ఊరుకుంటాడా? వీడు మళ్ళీ మొదలాడతాడు. చిన్నప్పటి నుంచి కూడా అది మనలో కనిపిస్తుంది, మనకు అది అర్థం కాదు, కానీ అది ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా అది మనలో ఉండిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, కానీ అది పెరిగిపోతుంటే ఏమవుతుంది? మన జీవితము నాశనమైపోతుంది. కనుక దానిని ఎప్పుడు కూడా మనము పసిగడుతూ ఉండాలి. ఈ యొక్క అసూయ నుంచి మనం బయటపడుతూ ఉండాలి. వ్యవసాయం చేస్తున్నారు, పొలాలు వేస్తారు, పక్క పక్కనే పంట, నీ పంట సరిగ్గా పండ్ల, పక్క పొలం బాగా పండింది, సంతోషపడతావా? అసూయ పడతావా? అయిపోయికేమో వాడిని పొగుడతావు, భలే పట్టింది, నీకు బాగా అదృష్టవంతురాలు. లోపల ఇసుకు పడితే బాగుంది, ఎండిపోతే బాగుంది, అంత రాకుంటే బాగుంది, ఏదో ఒకటి మునిగిపోవాలి. మనసులో మనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి సహోదరి సహోదరుల. కనుక ఈ రోజున మనందరిలో కూడా చేయవలసింది ఒకటే, ఈ అసూయ అనేది మనలో ఎంతవరకు ఉంది, ఎలాంటి స్థితిలో, ఎలాంటి సందర్భాలలో ఈ యొక్క అసూయ అనేది మనలో చేరుతూ ఉంది, ఏ విధముగా ఇది మన యొక్క జీవితంలో దాగి ఉంది, దానిని ఏ విధముగా మనము బయటకు పడవేసుకోవాలి, ఏ విధముగా వారిని తీసివేసుకోవాలో ఈరోజు మనందరం కూడా పరిశీలించుకోవాలి. అయితే మనుషుల్లో అంతా 3 రకాలు ఉన్నారు. ఎన్ని రకాలు ఉన్నారు? 3 రకాలు. ఒకళ్ళు సత్పురుషులు అయితే ఒక రకం సత్పురుషులు, రెండవ రకం మధ్యములు, మూడవ రకం రాక్షసులు. సత్పురుషులు, మధ్యములు, రాక్షసులు. సత్పురుషులు అంటే ఎవరు? ఎదుటి వారి మేలు కోరేవాళ్ళు. వాళ్ళ సొంత పనులు, సొంత లాభాలు పక్కన పెట్టేసి ఎప్పుడు కూడా ఎదుటి వారి శ్రేయస్సు, ఎదుటి వారి మంచిని కాంక్షించేవారు సత్పురుషులు. మరి మధ్యములు అంటే ఎవరు? వారు తమ పని తాము చేసుకుంటారు, తమ పని ఆపరు, తమ పని తాము చేసుకుంటూనే కుదిరితే వీలైనప్పుడల్లా పక్క వాళ్ళకి సహాయం చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఏమంటారు? మధ్యములు. ఇక మూడవది రాక్షసులు అంటే ఎవరు? వాళ్ళ పని కోసము పక్క వాళ్ళ పని చెడగొట్టేవాళ్ళు. ఎవరు? వాళ్ళకు మంచి జరగడానికి, వాళ్ళ పనులు నెరవేరడానికి, పక్క వాళ్ళ పనులు చెడగొట్టడానికి, నాశనం చేయడానికి వెనకాడని వాళ్ళు రాక్షసులు. ఈరోజు మనం దేనికి సంబంధించిన వాళ్ళం? దేనికి చెందిన వాళ్ళం? ఈ మూడింటిలో మనందరం కూడా ఈరోజు పరిశీలించుకోవాలి. సహోదరి సహోదరుల, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. కోపము క్రూరము వినాశప్రదమైనది, కానీ అసూయ వాని కంటే ఘోరమైంది. మామూలుగా తన కోపమే మన శత్రువు అంటారు. ఈ రోజున వాక్యం చెప్తుంది,
కోపము క్రూరము వినాశప్రదమైతే వాటికంటే కూడా ఎక్కువైనది ఏంటిది? అసూయ. చూడండి ఇంకెంత వినాశనకరము, ఇంకెంత నాశనకరము మనందరము కూడా ఈరోజు గ్రహించగలగాలి సహోదరి సహోదరుడా. అందుకనే గలతీయులకు రాసిన లేఖలో పౌలు గారు చెప్తున్నారు. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 26వ వచనం. 5వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, మనము గర్వపడరాదు, ఒకరిపై ఒకరు వివాదము లేపరాదు, అసూయకరము కారాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం అసూయకు లోను కాకూడదు, ఒకరిపై ఒకరము వివాదానికి పోకూడదు, గర్వానికి మనము లోను కాకూడదు. ఎందుకంటే ఏ వ్యక్తిలో అయితే గర్వం అనేది ఉంటుందో ఆ వ్యక్తిలో ఖచ్చితంగా అసూయ అనేది చోటు చేస్తుంది. ఎందుకంటే అసూయ ఎక్కడి నుంచి పుడుతుందంట? గర్భము నుంచి. అసూయ ఎక్కడి నుంచి పుడుతుంది? గర్భము నుంచి అసూయ పుడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడు, అందుకే పౌలు గారు అంటున్నారు, ముందుగా మీరు గర్వపడద్దు. ఈ గర్వంలో ఉన్నప్పుడు మీరు కోపం తెచ్చుకుంటారు. ఎందుకంటే మీకంటే ఎవరైనా గొప్పగా కనిపిస్తే వాళ్ళ మీద కోపము, వాళ్ళ మీద ద్వేషం కలుగుతుంది. ఆ ద్వేషము కోపము అసూయకు దారితీస్తుంది. వాళ్ళు గొప్పగా ఉండకూడదు, వాళ్ళు అణచివేయబడాలనే విధముగా ఆలోచన చేస్తారు. కనుకనే గర్వానికి తాగిపోతూ ఆ గర్వం నుంచి వచ్చే ఈ కోపము, ద్వేషము, అసూయకు తాగిపోతూ అని మరి చక్కగా పౌలు గారు మనకి సందేశం ఇస్తూ ఉన్నారు. దీనికి చక్కని ఉదాహరణ మనకు ఆది కాండమే. అపవాదములు సైతాన్ ఏం చెప్పింది? పండు తినొద్దనే చెప్పిందా? తినమని చెప్పింది. పండు తింటే ఏమైందట? దేవుడి తర్వాత మీరు కాదు, మీరే దేవుడు అంతటి వాళ్ళు. ఏమని చెప్పింది? మీరే దేవుడు అంతటి వాళ్ళు అవుతారని. దేవుడు అంతటి వాళ్ళు అవుతాం అనుకోవడం అంటే ఆలోచన ఏంటి? గర్వం. ఆలోచన ఏంటి? ఆ తర్వాత ఈ వారసత్వం గర్వం నుంచి ఏం పుట్టింది? గర్వం నుంచి కయ్యూను ఆబేలు పుట్టారు. కయ్యూను ఆబేలు జీవితంలో మనకి ఏం కనిపిస్తుంది? అసూయ కనిపిస్తుంది. ఇద్దరు బలి అర్పించారు, కానీ ఆబేలు బలిని దేవుడు అంగీకరించినప్పుడు అది చూసిన కయ్యూనుకి కళ్ళు మండిపోయింది. చూడండి, అసూయకు మరి తన యొక్క సొంత తమ్ముని పట్లనే లోయింది. ఈ విధముగా మనము ఇదిగో మన పర తన అనే భేదం ఉండదు. అసూయ ఉంటుంది. ఆ భేదము కుటుంబ సభ్యుల పట్ల అసూయ పడతావు, నీ అన్నదమ్ముల పట్ల నువ్వు అసూయ పడతావు, నీ అక్క చెల్లెల పట్ల నువ్వు అసూయ పడతావు, నీ అనుకున్న వాళ్ళ పట్ల నువ్వు అసూయ పడతావు, మన అనుకున్న వాళ్ళ పట్ల నువ్వు అసూయ పడుతూ ఉంటావు. కనుక మీ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ యొక్క అసూయను మనము ఎల్లప్పుడూ కూడా గమనిస్తూ ఉండాలి. స్థిరాపుడైన యేసు జ్ఞాన గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. స్థిరాపుడైన యేసు జ్ఞాన గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం. విచారము వలన నరుడు ప్రాయము రాకమునుపే ముసలివాడగును, అసూయ కోపము ఆయుష్ను తగ్గించును. ఒక విధంగా చెప్పాలంటే అసూయకు లోనయ్యేవాడు వారే దానికి బలి అవుతారు. ప్రారంభంలో నేను చెప్పాను కదా కథ, కుమ్మరి చాకలి. ఎవరు బలయ్యారు? ఎవరు అసూయపడ్డారు? ఎవరు తీసుకున్న గొంతులో వాళ్ళే పడతారు. అసూయ కూడా అలాంటిది. అసూయ పడితే పక్కవాడి నుంచి నష్టం కలుగుతుందేమో, దాని పూర్తిగా నాశనం అయ్యేది ఎవరు? ఎవరైతే అసూయ పడతారో వాళ్ళే నాశనం అయిపోతారు. సహోదరి సహోదరుడా, దీనికి చక్కని ఉదాహరణ ఎస్తేరు గ్రంథంలో ఉంది. ఎస్తేరు గ్రంథంలో వాక్యాలను చూస్తే మనము 7వ అధ్యాయము 10వ వచనం చూద్దాం.
ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో ఈ దినము వచ్చినది, అన్యాయము మొలకెత్తినది, హింస పెరుగుచున్నది, అహంభావము మొక్కుతున్నది, అహంకారం మొక్కుతున్నది, గర్వము తాండవించుచున్నది, హింస దుష్కార్యములను అధికము చేయుచున్నది, కారుణ్యము పొంగి దినదినము అభివృద్ధి చెందుచున్నది. ఇవన్నీ కూడా మాటలు దేని గురించి? కుట్ర చేస్తూ ఉన్న ప్రధానమంత్రి. ఆ రాజ్యములో ప్రధానమంత్రి ఉన్నాడు, అతని పేరు హామాన్. ఆ రాజ్యములో ఎస్తేరు ఎవరు? రాణిగా నియమించబడింది. యూదా జాతి అంతా కూడా ఆ రాజ్యములో ఉన్నారు. ఆ యూదా జాతికి నాయకుడు ఎవరు? మొర్దెకై. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమంత్రి హామాను ప్రజలందరికీ కూడా ఒక ఆదేశం ఇచ్చాడు. ఏంటి ఆదేశం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసి తల వంచాలి. ఎవరైనా సరే, యూదులైనా సరే తల వంచాలి. అందరూ తల వంచుతున్నారు, కానీ ఒకరు మాత్రం తల వంచకులా. ఎవరైనా? మొర్దెకై. ఎప్పుడు చూసినా కానీ తలెత్తుకుని ఉంటాడు, కానీ తల దించుకులా. ఇది హామాను చాలా కోపం తెప్పించేది. కోపమే కాదు, ఈ కోపం ఎంతవరకు వెళ్ళిందంటే మొర్దెకైని చంపాలి, మొర్దెకైని అంతం చేయాలనే ఆలోచనకు వెళ్ళారు. మొర్దెకైని అంతం చేయడానికి ఏం చేశాడంటే ఒక ఉరితాడు సిద్ధం చేశాడు. 75 అడుగుల ఉరితాడు సిద్ధం చేసుకున్నాడు. ఏదో ఒక నెపంతో మొర్దెకైని రాజు దగ్గర దోషిగా నిలబెట్టాలి అనేది హామాను యొక్క ప్రయత్నం. అయితే ఇంతలోనే ఈ మొర్దెకై ఆ రాజ్యంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గమనించి రాజు పైన కుట్ర జరగబోతుంది, రాజును హత్య చేయాలని కుట్ర పన్నుతున్నారు అనే ఆలోచన ఎస్తేరు చేరవేస్తారు. ఎస్తేరు రాజును కలిసినప్పుడు రాజు చెప్తుంది, ఈ విధంగా నీ మీద కుట్ర పన్నుతున్నారు, రాజా చంపాలని చూస్తున్నారు అన్నప్పుడు ఎవరాన్ని కనిపెట్టి వారిద్దరిని పట్టుకొని రాజు చంపించేస్తాడు. ఆ తర్వాత రాణి విందు చేస్తుంది. 2 సార్లు విందు చేస్తుంది. మొదటిసారి విందులో ఆమె ఎందుకు డల్లుగా ఉంటుంది, బాధగా దిగులుగా కూర్చుంటే రాజు అడుగుతాడు, ఎందుకు దిగులుగా ఉన్నా, ఏమైంది అంటే రాణి చెప్తుంది, ఎస్తేరు రాణి మళ్ళీ ఇంకోసారి కలుస్తుందంటే అప్పుడు చెప్తాను. ఆ విందుకి ఎవరెవరు పిలిచింది? రాజుని పిలిచింది, ప్రధానమంత్రిని పిలిచింది. ఆ విందులో ఎస్తేరు రాజు చెప్తుంది, ప్రభు ఇదిగో నీకు చెప్పాలనుకున్నాను కదా ఈ విషయమే. అదేంటంటే ఇదిగో మా ప్రజలంటే ఇక్కడ ఎవరికి ఇష్టం లేదు, మా ప్రజలపై కుట్ర పన్నుతూ ఉన్నారు, యూదులను నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు, ఇదిగో మమ్మలను మీకు దూరం చేయాలని చూస్తున్నారు అని చెప్పి రాజు చెప్తుంది. రాజు కోపంతో ఎవరు దానికి కారణం, ఎవరు ఆ విధంగా కుట్ర పన్నుతూ ఉన్నారు, ఎవరు మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు, ఎవరు దీనికి కారణం అని అడిగినప్పుడు ఎస్తేరు రాజు చెప్తుంది, ఎవరు కాదు రాజా, మన ప్రధానమంత్రి. వెంటనే రాజు కోపంతో ఊగిపోతూ బయటకు వెళ్తాడు. అంతపురం నుంచి బయటకు వెళ్ళి బయట నుంచుంటాడు ఆవేశంగా. ఈలోపు లోపల ఉన్న ఈ హామాను ఏం చేస్తాడు? రాణిని కాళ్ళ ఎలా పడతా ఉంటాడు క్షమించమని. ఆమె మంచం మీద కూర్చొని ఉంటే, బెడ్ మీద కూర్చొని ఉంటే ఆయన బెడ్ మీద పడి ఆ కాళ్ళు పెట్టుకుని బతిమలాడుతూ ఉంటాడు. ఈరోజు రాజు మరొకసారి లోపలికి వస్తాడు. లోపలికి రాగానే ఏమవుతుంది? ఈరోజు బెడ్ మీద పడి ఉన్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. చూడటానికి ఎలా ఉన్నది? ఆమె మీద బలాత్కారం చేయబోతున్నాడని విధంగా కనపడేది. రాజు ఇంకొంచెం ఆవేశంతో వెంటనే తెలిసిపోయి చంపేసేయన్నాడు. ఎలా చంపాలి అంటే, ఇదిగో హామానే ఒక ఉరితాడు సిద్ధం చేశాడు దేవా రాజా అంటే, వెంటనే ఏం చెప్తాడు? ఆ ఉరితాడికే పోయి ఉరేసి హామాను తీసుకెళ్ళి అదే ఉరితాడికి ఉరేస్తాడు. ఉరితాడు ఎవరు సిద్ధం చేశారు?
ఎవరు సిద్ధం చేశారు? ఎవరి కోసం చేశారు? ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? రాజు దగ్గర మనవులు పొందుకుంటున్నారు. యూదా జాతి దగ్గర అవుతుంది. వాళ్ళు రాజుకు బాగా ప్రీతి పాత్రలు అవుతూ ఉన్నారని అసూయతో ఆయన చంపాలనుకున్నాడు. అదే ఒకటి కారణం అయితే, రెండవ కారణం ఏంటంటే ఆయన లెక్క చేతుల. ఈ రెండు కారణాల వల్ల అసూయపడి చంపాలనుకున్నాడు. చివరికి ఏమైంది? ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడిపోతారు. అసూయ పడేటప్పుడు మనందరం కూడా ఎప్పుడు గుర్తించాలి. నేను అంతకుముందు ఒక ఉదాహరణ చెప్పానా? నా లైఫ్లో జరిగిన ఉదాహరణ చెప్పాను కదా. నేను 8th క్లాస్ చదువుతున్న సమయంలో నేను నల్లపాడులో ఉన్నాను హాస్టల్లో. హాస్టల్ నుంచి నడుచుకుంటూ లోయలా ఉంది కదా స్కూలు, తెలుగు మీడియం, అక్కడికి రావాలి. అదేమో కొండ అవతల, మేమేమో ఆ కొండ అవతల. అక్కడ నుంచి రోజు బాక్స్ పట్టుకొని క్యారేజ్ పెట్టుకొని నడుచుకుంటూ స్కూల్కి రావాలి. ఒకరోజు నేను నా ఫ్రెండ్ నడుచుకుంటూ వస్తున్నా. నేను మొత్తం ముగ్గురు అయితే నడుచుకుంటూ వస్తాం. మేమిద్దరమేమో త్వరగా రెడీ అయ్యాము, సర్దుకున్నాము, బయలుదేరు. వాడు కొంచెం లేటుగా రెడీ అయ్యాడు, చిన్నగా బయలుదేరి వస్తున్నాడు. మేము ఎంతో కష్టపడి నడుచుకుంటా పోతుంటే ఈ లేటుగా వచ్చినోడు బైక్ ఎక్కి టాటా చెప్పుకుంటా పోతా ఉన్నాడు. అది చూసి నాకు ఈర్ష్య కలిగింది. అదే మనం ఎంత కష్టపడి నడుచుకుంటూ పోతా ఉంటే వీడంతా సరదాగా లేటుగా వచ్చాడు, పైగా సరిగ్గా మనకు రెడీగా ఉంటే ఇప్పుడేమో సరదాగా ఆట చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. వాడే పట్టుకుంటున్నాడు బ్యాగ్, పుస్తకాల పక్కనే ఉంది, బాక్స్ ఉంది. నేను మనసులో అనుకున్నా, బయటికి చెప్పలా. మనసులో ఏమనుకున్నా, వీడికి ఆ బాక్స్ కింద పడాలి, టెక్కులు వదిలేదాన్ని మనసులో అనుకున్నా. నేను ఆశ్చర్యం ఏంటంటే, నేను మనసులో అనుకున్నాను, కొంచెం దూరం పోయిన తర్వాత కరెక్ట్ గా సెంటర్లోకి రాగానే నా బాక్స్ కింద పడింది. వాడు బాగానే సంతోషం వెళ్ళిపోయాడు. ఎవరు దెబ్బతిన్నారు ఇక్కడ? ఎవరు అసూయ పడితే వాళ్ళే దెబ్బ. ఇది నాకు జీవిత పాఠం. నేను ఎప్పుడు కూడా ఆ క్షణం నుంచి ఎవరిని కూడా తప్పుగా అనుకోను, ఎవరి మీద అసూయగా. ఆనాడు నాకు తెలియదు ఈ విధంగా జరుగుతుందని, కానీ అనుభవం నేర్పింది. మన జీవితంలో కూడా చాలాసార్లు మనం గమనించుకుంటే ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎప్పుడైతే మనం అసూయతో ప్రవర్తిస్తామో అది తిరిగి మనకే కష్టాన్ని కలిగిస్తుంది. సహోదరి అదే విధముగా యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చూద్దాం. యాకోబు పత్రిక 3, 14 నుంచి 16. కానీ మీ హృదయమున ఈర్ష్య, ద్వేష, స్వార్థపరత్వములకు తావున్నచో మీరు గర్వింపరాదు, సత్యమునకు విరుద్ధముగా ప్రవర్తింపరాదు. ఇట్టి వివేకము పరలోకము నుండి దిగివచ్చినది కాదు, ఇది లౌకికము, భౌతికము, పైశాచికము. చూసారా ఇది ఎలాంటిదంట? ఇంకా మనం చెప్పాను చూడు, రాక్షసులు, పైశాచికం అన్నమాట. 16 వచనం. ఏలన అసూయ, స్వార్థపరత్వములు ఎక్కడ ఉండును అక్కడ అలచడి, సర్వ విధములకు నీచ కార్యములు ఉండును. ఎప్పుడైతే అసూయ అనేది ఉంటుందో అక్కడ ఏముంటాయంట? సర్వ విధాల, అన్ని రకాల నీచ కార్యాలు అక్కడే జరుగుతూ ఉంటాయి. ఈ సహోదరి సహోదరుల దానికి బైబిల్లో మనకి చాలా ఉదాహరణలు. యోసేపు అన్నదమ్ములు. యోసేపు అన్నలు ఏం చేశారు? ఆయన్ని ఎంత నీచ కార్యం చూడండి. నంది మెప్పుకు, నంది ప్రేమకు పాత్ర అవుతున్నాడని తీసుకెళ్ళి అమ్మేశారు. సౌలు, దావీదు, యాకోబు,
ఏసావు, కయీను ఆబేలు, ఇంకా లేయా రాహేలు. ఇలా బైబిల్లో చాలా చాలా ఉదాహరణలు. ఇప్పుడు చెప్పిన మోర్దెకయి హామాను, ఆరాము అమలు సైతాన్. సైతాన్ ఈర్ష్యపడింది, దేవుని రాజ్యంలో దేవుని తోటలో ఉన్నారు, ఈర్ష్యపడింది. ఇలా ఎన్నో ఉదాహరణలు మన యొక్క బైబిల్లో మనం చూస్తే ఇదిగో ఎంతగా యొక్క అసూయ నీచ కార్యాలతో పాల్పడుతూ ఉందో అందరికీ కూడా కళ్ళకు కట్టినట్లుగా అనిపిస్తూ ఉన్నాయి సహోదరి సహోదరుడా. కనుకనే ఈ రోజు మనం చదువుకున్న సువార్త కూడా అలాంటిదే. ద్రాక్ష తోట కూలి యజమాని వెళ్ళాడు, 6 గంటలకు వెళ్ళాడు, అక్కడ వీధుల్లో ఉన్న పని వాళ్ళ కోసం వెళ్ళాడు, వాళ్ళని పిలుచుకొని మరలా 9 గంటలకు వెళ్ళాడు, మరలా 12 గంటలకు వెళ్ళాడు, మరలా 3 గంటలకు వెళ్ళాడు, చివరిగా 5 గంటలకు వెళ్ళాడు. 5 గంటలకు కూడా మళ్ళీ పని వాళ్ళని పిలుచుకోవచ్చు. సాయంత్రం 6 దాటింది, పని వాళ్ళు వెళ్ళే సమయము, వాళ్ళందరికీ కూడా కూలి ఇవ్వమని గృహ నిర్మాణానికి చెప్పారు. ఆయన చిట్ట చివరిగా వచ్చిన వాళ్ళ నుంచి ప్రారంభిస్తే చిట్ట చివరి ఎంత ఇస్తున్నాడు? 1 దీనారం ఇస్తున్నాడు. చిట్ట చివర ఎంతసేపు పనిచేశాడు? 1 గంటే పనిచేశాడు. 1 గంట పనిచేసిన వాడికి దీనారం వస్తే 12 గంటల పనిచేసిన వాడికి ఎంత రావాలి? ఇది మన న్యాయం, ఇది మన ధర్మం. కానీ దేవుని న్యాయము, దేవుని యొక్క ధర్మము దానికి కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. అనుకున్నారు చూసిన వాళ్ళు, చిట్ట చివర 1 గంటే వచ్చి పనిచేశాడు కాబట్టి ఆడికే దీనారం ఇస్తే ఆ రోజంతా కష్టపడి ఎండలో పనిచేశాను, నాకు ఇంకెంత వస్తుందో అనుకున్నాను. కానీ చిట్ట చివరి చేతి చెప్పి ఎంత వచ్చింది? లేదు. ఇక మొదలైంది, ఏం మొదలైంది? మనుకుడు, అసూయ మొదలైంది. అసూయతో బతుకుతా ఉన్నారు. ఏమని బతుకుతా ఉన్నారు? రోజంతా మండుటెండలో పనిచేసిన వాకును చిట్ట చివర 1 గంట ఇచ్చిన వారికి ఒకే కూలి ఇచ్చిన వ్యక్తి. ఇది న్యాయమేనా? మీరు చెప్పండి, న్యాయమేనా ఇది? ఏ విధంగా న్యాయం? వాళ్ళు ఒప్పుకొని వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏమైనా మోసం జరిగిందా? అన్యాయం జరిగిందా? ఏం జరగల. వాళ్ళకి ఇస్తానన్నది ఇవ్వలేదా? ఒప్పుకున్న ప్రకారంగా, ఒప్పందం చేసుకున్న ప్రకారంగా వాళ్ళకి రావాల్సినది వాళ్ళకి యజమాని ఇచ్చేశాడు. అందుకే యజమాని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు? చదువు ఒకసారి ఆ వాక్యం. 13వ వచనం. మిత్రమా, నేను నీకు అన్యాయం చేయలేదు, దినమునకు 1 దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినంత గడపటి వారికి ఇచ్చుట నా ఇష్టము. నీకైతే నేను అన్యాయం చేయలా, నీకు ఇవ్వాల్సిందేదో ఇచ్చేసానన్నాడు. కానీ ఇక్కడ అంతగింపు ఎవరికి అంటే వాళ్ళు చేసింది తక్కువ, ఇచ్చింది ఎక్కువ అని అంతగింపు ఎవరికి వచ్చింది? ఉదయం నుంచి చేసిన వాళ్ళు ఆల్రెడీ పొందుకున్నారు, వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి వచ్చింది. కానీ వాళ్ళు వచ్చిన దాన్ని వాళ్ళు పట్టించుకోలే. మాకు రావాల్సింది మాకు వచ్చింది కదా, దేవుడు మాకు ఇవ్వాల్సింది మాకు ఇచ్చాడు కదా, ఇక మాకు ఎందుకు భయము, ఇంకెందుకు మాకు దిగులు, ఇంకెందుకు మాకు అసూయ, ఎందుకు మాకు కళ్ళు పుట్టము అనుకున్నారా? చాలాసార్లు మనం కూడా అంతే. దేవుడు మనకి ఇవ్వాల్సింది మనకి ఇచ్చేస్తాడు, కానీ మనకంటే ఎక్కువ వస్తే ఏం చేస్తాం? వెంటనే ఇంత కష్టపడుతున్నాను, ఇంత భక్తిగా ఉన్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత విశ్వాసంగా ఉన్నా, మాకు మాత్రం ఇదేనా? వాళ్ళు అసలు ప్రార్థనే చేయరు, సరిగ్గా గుళ్ళోకి రాదు,
సరిగా ప్రార్థన చేయరు, మంచిగా ఉండరు, ఇష్టం వచ్చినట్లు వెళ్తా ఉంటారు. కానీ వాళ్ళకి మాత్రం అంత సంతోషమా, అంత ఆనందమా అని చాలాసార్లు మనము కోరుకుంటూ ఉంటాం ఈ సహోదరి సహోదరులు. కానీ ఈరోజు మొదటి పట్టణం ఏం తెలియజేస్తుంది? నా ఆలోచనలు ఈ ఆలోచనల ఈ వెంట ఆలోచనల వంటివి కాదు, ఈ ఈ మార్గములు మార్గములు వంటివి కాదని తప్పను. భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు. ఆయన ఆలోచనలు మనం గ్రహించలేము, మన జ్ఞానము మనకు. అయితే దీనికి ఇదే విధముగా ఇంకొక ఉదాహరణ కూడా సంఖ్యాకాండంలో చూస్తాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో మనం చూస్తే మోషేకి దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో నడిచి వచ్చేవారు లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మందిని కూడా ఒక్కడే నడిపించాలంటే చాలా కష్టమైన పని. అందుకే దేవుడు మోషేకి ఏం చెప్తాడు? పెద్దలను ఎన్నుకోమంటాడు. ఎంతమందిని? 70 మంది పెద్దలను ఎన్నుకొని వాళ్ళని ఆ గుడారం దగ్గరికి తీసుకునిరా. మోషే వాళ్ళందరినీ కూడా గుడారం దగ్గరికి తీసుకుని వస్తాడు. అప్పుడు ప్రభు వారిని దీవిస్తాడు, అభిషేకిస్తాడు, ప్రవచించే శక్తిని వాళ్ళకి ఇస్తాడు. అయితే ఇక్కడ గుడారం దగ్గర గుమిగూడిన వాళ్ళు ఎంతమంది? 68 మంది. ఎన్నుకున్నది ఎంతమంది? 70 మందిని పిలిస్తే ఈ గుడారం దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 68. ఇంకొక ఇద్దరు లేటుగా ఉన్నారు వెనకాల. వాళ్ళు లేటుగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇదే సమయంలో వారు కూడా ఆ శక్తిని పొందుకుంటున్నారు. ఆత్మశక్తి వాళ్ళకు కూడా లభించింది. వాళ్ళు కూడా అక్కడ ఉండి ప్రవచిస్తూ ఉన్నారు. ఇది యెహోషువ చూశాడు. వాళ్ళు గుడారం దగ్గరికి రాలేదు, సమయానికి ఇక్కడ లేదు. ఈ గుడారంలో ఉన్న వారికి మాత్రమే ఈ శక్తి కావాలి, ప్రవచించే శక్తి వాళ్ళకు మాత్రమే. వీళ్ళు మాత్రం ప్రవచిస్తున్నారు, వాళ్ళు ప్రవచించకూడదు. కాబట్టి వాళ్ళు ప్రవచించొద్దని చెప్పమని యెహోషువ వచ్చి ఎవరితో చెప్తున్నాడు? మోషేతో చెప్పాడు. దానికి మోషే ఏమంటున్నాడు? చదవండి అవ్వాలి. 29. మోషే అతనితో పోయి నా ఎడల గల అభిమానం వచ్చే నీవు వాళ్ళ మీద అసూయపడుతున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీళ్ళందరికీ కూడా ఆత్మ వాళ్ళకి ఆ శక్తినిచ్చి వాళ్ళు కూడా ప్రవచించే శక్తి కలిగి ఉంటే ఎంత బాగుంటుందని ఎవరంటున్నారు? ఎవరన్నారు అన్నమాట? మోషే అన్నాడు. యెహోషువ ఏమో గుడారం దగ్గరికి వీళ్ళు మాత్రమే ఉంచాలి, వీళ్ళే ప్రవచించాలి, వాళ్ళు ప్రవచించకూడదు, వాళ్ళ వద్దు ఆ శక్తి అంటున్నాడు. వాళ్ళ నుంచి ఆ శక్తి తీసేయాలంటున్నాడు. అసూయ. కానీ మోషే ఏమంటున్నాడు? వీళ్ళే కాదు, ఈ 70 మందే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ప్రవచించే శక్తి పొందుకుంటే ఎంత బాగుంటుందో. దేవుని ఆలోచన చూడండి, మానవ ఆలోచన. దేవుడేమో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, మనమేమో కొద్ది మంది మాత్రమే సంతోషంగా ఉండాలని ఆశిస్తారు. ఇదే ఏ సహోదరి సహోదరులారా ఈనాటి పట్టణాలలో అందరూ కూడా గమనించవలసింది. కనుక అసూయను బట్టి ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అసూయ దేవుని ప్రణాళికను ఒక విధముగా ధిక్కరిస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? దేవుని ప్రణాళికనే ప్రశ్నిస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఉదాహరణనే అసూయ ప్రశ్నిస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఉదాహరణను ద్వేషిస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఉదాహరణను వణుకుతూ ఉంటుంది. ఈరోజు మనం కూడా ఇదిగో ఎవరికైనా మంచి జరిగితే వణుకుతా ఉంటారు. ఉదాహరణకి
ఫాదర్ గారు ఏదో తీసుకొచ్చి ఊరికన్నా సరిగ్గా లేరు, బాగోలేదు, పేదరికంలో ఉన్నారు అని ఎవరికైనా ఏదైనా పంచారనుకోండి, రాని వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళకైనా మా తీరా, మాకు మాత్రం ఏముంది, మేము మాత్రం పేదవాళ్ళు అన్నారా? వాళ్ళకేం తక్కువ, వాళ్ళకి మాకు తేడా ఏముంది? వాళ్ళు మేము ఒకటి కదా, మేము గుడికి రావట్లేదా, మేము పూజకి రావట్లేదా, ఇలాంటి చాలా విషయాలు దొరుకుతూ ఉంటారు. ఇక్కడ ఏంటి విషయము? ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి? పేద స్థితిలో, వాళ్ళు తెచ్చుకోలేని స్థితిలో, సంపాదించుకోలేని స్థితిలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప, ఆయన యొక్క దయ, ఆయన దయాపూరితమైన హృదయంతో ఇదిగో తమ బిడ్డలకు తన యొక్క ఉదాహరణలో ఎంతో ఇస్తాడు. అలాంటి ఉదాహరణ చూసి మనకి ఏం కావాలి? సంతోషం పుట్టాలి. కానీ మనకేం పుడుతుంది? అసూయ పుడుతుంది. సహోదరి సహోదరుల కనుక ఈ రోజున కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 9వ వచనం, మేము దేవుని సేవలో కలిసి పనిచేయువారము, మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనము కూడా. మొట్టమొదటి వాక్యం ఏంటి? మేము దేవుని సేవలో పనిచేయువారము. ఈ రోజున మనందరం కూడా ప్రభుని యొక్క ద్రాక్ష తోటలో పనిచేయడానికి పిలువబడిన వాళ్ళము. కొంతమంది ముందు పిలువబడ్డారు, కొంతమంది తర్వాత పిలువబడ్డారు. దేవుడు నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తున్నాడు, వాళ్ళకి ఏది ఇవ్వాలి వాళ్ళకి ఇస్తున్నాడు. నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతోషంగా లేకుండా ఎదుటి వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు కోపముతో, ద్వేషముతో, అసూయతో ప్రవర్తిస్తూ ఏమవుతున్నావు అక్కడ? దేవుని ఎడల నువ్వు కోపానికి గురవుతున్నావు, దేవుని యొక్క శాపానికి నువ్వు. అందుకే ఇక్కడ వాక్యం ఏముంది? మొదటి వారు కడపటి వారు ఉంటారు, కడపటి వారు కనుక ఏ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పాపము, ఈ యొక్క అసూయాన్ని, ఈ యొక్క సాగైన గుణం నుంచి మనం బయటపడాలి అంటే మనందరం కూడా ఈరోజు పౌలు గారు చెప్పిన మాటను మనము గుర్తు చేసుకోవాలి. అదేంటంటే ఈరోజు 2వ పట్టణంలో 20వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనం చివరి వాక్యం, 20వ వచనంలో చివరి వాక్యం, ఈ సమయమున సంపూర్ణ ధైర్యముతో ఉండి నేను జీవించినను మరణించినను నా సర్వస్వము ఉపయోగించి క్రీస్తునకు గౌరవమును కలిగించెదను. జీవించినా మరణించినా నా సర్వస్వాన్ని కూడా నేను ఉపయోగించి ఎవరికి గౌరవాన్ని చేకూర్చాలి? క్రీస్తు ప్రభువుకు గౌరవాన్ని చేకూర్చాలి. అసూయ అనేది మనకి ఎప్పుడు పడుతుంది? నేను సంపాదించుకోవాలి, నేను కూడా పెట్టుకోవాలి, నేను బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలి, ఇదిగో నాకు పేరు రావాలి, నాకు పదవి రావాలి, నాకు అధికారం రావాలి, నాకు ఎన్నో విధాలుగా అన్నీ జరగాలి, నేను గొప్పగా ఉండాలి, అందరూ కూడా నన్ను పొగడాలి. ఇలాంటి మనస్తత్వంతో మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ అసూయకు మనం లోనవుతున్నాం. ఈ అసూయ నుంచి బయటపడాలని ఏం చేయాలి? ఇదిగో నా జీవితము దేవుని సొంతం, నేను జీవించేది దేవుని కొరకు, నేను జీవించినా మరణించినా నాలో ఉన్న సమస్త శక్తులు, నాలో ఉన్న సమస్త సామర్థ్యాలు ఇవన్నీ కూడా దేని కోసం ఉపయోగించాలి? క్రీస్తు ప్రభువునికి గౌరవము, మర్యాద చేకూరే విధముగా నేను శ్రమపడాలి, కష్టపడాలి. నా మెప్పు కోసం కాదు, నా యొక్క గౌరవం కోసం కాదు, నాకు పేరు కోసం కాదు, దేవునికి మహిమార్థమై దేవునికి క్రీస్తు ప్రభుకి గౌరవం చేకూర్చే విధముగా నేను జీవించాలని మనలో ఆలోచన కలగాలంటే సహోదరి సహోదరుడా, మనము కొరింథీయులకు రాసిన మొదటి లేఖలోనే
10వ అధ్యాయం 31వ వచనం చూస్తే 10:31 నీవు తినినా త్రాగినా ఏమి చేసినను దానినంతటిని చూసారా, మనం తిన్నా త్రాగినా ఏం చేసినా దేనికోసం చేయాలి? దేవుని మహిమార్థమై చేయాలి. క్రైస్తలో మనం ఏం చేస్తున్నా కానీ ఎవరి కోసం చేయాలి? దేవుని కోసమే చేయాలి. కొలస్సీ 3:23 కొలస్సీలకు రాసిన లేఖ 3:23 మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుష్యుల కొరకు చేయుచున్న కార్యము వలె కాక దేవుని కార్యముగా భావించి చేయండి. ఇదిగో నీకు ఏదైనా పని అప్పచెప్పినప్పుడు, నీకు ఏదైనా బాధ్యత ఇచ్చినప్పుడు, లేకపోతే నీకు ఏదైనా అధికారం ఇచ్చినప్పుడు అంతా కూడా నీకు ఎవరిస్తున్నారు? నీకున్న సంస్థను కూడా ఎవరిది? నువ్వు కష్టపడి సంపాదించావా? నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నావా? నీ జీవితం ఎవరిది? పూర్తిగా దేవుని సొంతం. ఈ లోకంలో నీదంటే ఏమనుందా? ఏది కూడా లేదు. ప్రతిదీ కూడా ప్రభు నీకు ఇచ్చింది ప్రభువే, చివరి వాడికి ఇచ్చింది ప్రభువే. మొట్టమొదటి వాడికి ఇచ్చింది ప్రభువే, చివరి వాడికి ఇచ్చింది ప్రభువే. మరి ఇచ్చింది ప్రభు అయినప్పుడు ఎందుకు నీకు ఈర్ష్య? ఎందుకు నీకు అసూయ? ఎందుకు నీకు ద్వేషం? ఎందుకు నీకు కంటగింపు? ఈరోజు అందుకే ప్రభు అడుగుతున్నా, నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా? నీకు కళ్ళు మండిపోతూ ఉన్నాయా? అలాంటి కంటగింపు ఈరోజు మనందరం కూడా తీసివేసుకోవాలి. కనుక ఈరోజు ప్రభు చెప్పినట్లుగా మనం ఏం చేస్తూ ఉన్నా మనుష్యులను సంతోష పెట్టడానికి చేయకూడదు. ఎవరిని సంతోష పెట్టాలి? మనల్ని మనం సంతోష పెట్టుకోవడం కాదు, పక్క వాళ్ళని సంతోష పెట్టాలని కాదు. ప్రభుని సంతోష పెట్టే విధంగా మనందరం కూడా జీవించాలి. సహోదరి సహోదరుడా, పీతలు తెలుసా మీకు? పీతలు ఎండ్రకాయలంటారు తెలుసా? తిన్నారా? కదా, వైజాగ్లో బాగా జరుగుతుంది సముద్రం. చేపలు పట్టే వాళ్ళంట ఈ చేపలు పట్టినప్పుడు పీతలు కూడా చాలా పడతాయి. ఈ చేపలను వేరు చేసి పీతలన్నీ కూడా ఒక బుట్టలో వేస్తారు. మామూలుగా బుట్టలో వేస్తే ఏదైనా చేపలు పెట్టినా ఏదైనా చేసినా ఏం చేస్తారు? మూత పెడతారు. ఆ పీతలు పెట్టినప్పుడంట పీతలు వేసిన బుట్టకి మూత పెట్టరు. ఎందుకు? కిందకి లాగుతావు. దాన్ని పైకి ఎక్కుతుందనుకో వాడు దాని కాలు పెట్టుకుని లాగిస్తాం. ఈ లాగడానికి కూడా పైకి ఎక్కిందనుకో దాని కింద ఇంకోటి కాలు పెట్టుకుని లాగిస్తాం. ఇలా ఒకదానికి ఒకటి కాలు పెట్టుకుని మొత్తం ఆడితే కింద వంట వల్ల ఏమవుతుంది? కూర అయిపోతుంది. ఏమవుతుంది? కూర అయిపోతుంది కూర. అదే బయటికి పోతే తప్పించుకుంటే, కానీ బయటికి పోతాయా? ఎందుకు? వాడు బయటికి పోతే వాడు తప్పించుకుంటాడు. వాడు ఎదిగిపోతే వాడికి పేరు వస్తుంది. కాబట్టి వాడిని ఎందుకులాగేస్తాయి. అన్నిటికంటే ఉంటుంది. అందుకని అన్ని ఒక్కసారి ఏమవుతాయి? కూర అయిపోతుంది. అసూయతో మన జీవితాలు కూడా ఏమవుతాయి? కూర. కనుక ఎప్పుడు కూడా ఈ సహోదరులారా ఈ అసూయను మనము తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పిన విధముగా దేవుని ప్రణాళిక అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో మనం ఏది కలిగి ఉన్నా అది దేవుని యొక్క కృపా అనుగ్రహమే అనేది మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకొని, ఇదిగో ఎవరికి ఏది ఇచ్చినా కానీ మనందరం కూడా ఎవరా ప్రభుని తోటలో పనిచేయడానికి పిలువబడిన వారమే. మనందరం కూడా పనివాడి యొక్క బాధ్యత మనకిచ్చిన యొక్క విధిని నెరవేర్చడమే కానీ ఫలితం కోసము ఆశించడం కాదు. ఫలితం అనేది దేవుడు వసండేది. కనుక మన జీవితాన్ని దేవుని చేతుల్లో అప్పగిద్దాం. ఆయన ప్రణాళికకు మనం విధేయిద్దాం. ఎల్లప్పుడూ కూడా
కలిసిమెలిసి పనిచేస్తూ ఈ యొక్క అసూయ, ఈర్ష్య, కంటగింపులకు లోను కాకుండా సఖ్యత, శాంతి, సమాధానము కలిగి దైవ రాజ్యములో మనందరము కూడా పనిచేస్తూ ఇదిగో నిత్యము కూడా ఫలించే భాగ్యాన్ని మనకు దయచేయమని విశ్వాసములో మనందరినీ కూడా పెంపొందించమని ఈ దివ్య బలి పూజలు ప్రభుని ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున